స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీల మధ్య ఒకరిపై ఒకరు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇదే విషయం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి మానిటరింగ్ కమిటీ అలాగే బీజేఎల్పీ శాసనసభ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ను ఒకసారి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన అంశాల మీద ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం విధాం. సార్, బీఆర్ఎస్తో బీజేపీ అనేది కలిసిపోయింది. కలిసిపోవడం కాదు, కిషన్ రెడ్డి మొత్తం కూడా బీఆర్ఎస్ ఎజెండానే మాట్లాడుతున్నారు, అదే యాంగిల్లో వెళ్తున్నారు అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో కలిసిపోయింది. దానికి తాజా సాక్ష్యాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి ఎన్నో కుంభకోణాల మీద ఎంక్వైరీ చేసి జైళ్ళల్లో పెడతామని చెప్పారు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఏ ఒక్క కుంభకోణానన్నా బయటకు తీసిండ్రా? ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుని మీద అయినా చర్యలు జరిగినాయా? కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసిపోయింది. పిల్ల కాంగ్రెస్ కొంత ముట్ట చెప్పిండ్రు, ఢిల్లీలో ఉన్నటువంటి తల్లి కాంగ్రెస్కు ఇంకొంత ముట్ట చెప్పిండ్రు. దాని కారణంగానే ఎక్కడి కేసులు అక్కడ మూతపడేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసిపోయినటువంటి చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే జూబ్లీహిల్స్లో రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు ఈ యొక్క మాటలు మాట్లాడి ఈ యొక్క ప్రలాపాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా ఈరోజు వాస్తవాలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొందబెట్టడానికే జూబ్లీహిల్స్ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. మీరేమో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందన్నారు, కానీ కాంగ్రెస్ మాత్రము బీఆర్ఎస్కు కొంత వాళ్ళకు ఒరిగేందుకు కూడా బీజేపీ డమ్మీ అభ్యర్థిని పెట్టింది. ఇదంతా లాభం కూడా బీఆర్ఎస్ కాదు, మీ అభ్యర్థిని డమ్మీ అని నేరుగా అంటున్నారు. నిన్న మొన్నటిదాకా జరిగినటువంటి ఎన్నికలు ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. దాంట్లో ఏ పార్టీ గెలిచింది? భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీలు గెలిచినాము. ఆ రోజు కూడా ఈ రకమైన మాటలే మాట్లాడింది కదా. ఎక్కడున్నది భారతీయ జనతా పార్టీకి బలం అన్నారు కదా. ఈరోజు 80% భారతీయ జనతా పార్టీ వైపు జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఏ ఎంఐఎం పార్టీ ఆగడాలనైతే ఈ రాజధాని భాగ్యనగర ప్రజలు వాళ్ళంతా కూడా ఎదిరిస్తున్నారో ఆ ఎంఐఎంని ఎట్టి పరిస్థితుల్లో మేము జూబ్లీహిల్స్కు రానివ్వము. జూబ్లీహిల్స్లో ఎంఐఎం గుండాలు వచ్చేటటువంటి ముచ్చటనే లేదు. ఈరోజు భయంతోనే కదా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముగ్గురు మంత్రులు ఒక్కొక్క డివిజన్కి వెళ్తూ ఉన్నారు. ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలే దానికి నిదర్శనం. 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చిన వాళ్ళం. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు కదా, రా పొన్నం ప్రభాకర్ నువ్వు ఎక్కడికి వస్తావో నువ్వు రా, నువ్వు వస్తే మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా పొన్నంలాగా ఛాలెంజ్కి 1,67,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రాజధానికి అభివృద్ధికి నిధులు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. లెక్కలతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఇచ్చినాం, ఏ సంవత్సరం ఇచ్చినాం, ఎంత ఇచ్చినాం, ఏ పద్ధతి కింద ఇచ్చినాం, పుస్తక రూపంలో పంపించినాం. కావాలంటే ఇంకా సమాచారం ఇస్తాం. 2 ఏళ్ళు అయింది. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ప్రచారం చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఈరోజు జూబ్లీహిల్స్ రోడ్లు ఉన్నాయి. ఎక్కడికి ఎక్కినా కూడా మురికి నాలాలలో నడుచుకుంటూ పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండడానికి కారకులు ఎవరు? 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ ఒక పక్క, 2 ఏళ్ళు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ఒక పక్క. ఆ 2 పార్టీల వల్లనే మా పరిస్థితి ఈ రకంగా ఉన్నదని జూబ్లీహిల్స్ ఓటర్లు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీరేమో 80% ప్రజలు మీ వైపు ఉన్నారు, కానీ 20,000 ఓట్లు కూడా రావు బీజేపీకి అక్కడ అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. 11వ తారీఖు నాడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి అహంకార మాటలు మాట్లాడుతున్నదో ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఏం గుణపాఠం చెప్పినో ప్రజలు తెలుసు. ఆ రకమైనటువంటి గుణపాఠాన్ని కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పబోతా ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రజలు. థ్యాంక్ యూ సార్. ఇది 11వ తేదీ నాడు కూడా ఒకవైపు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్కి కర్రు కాల్చి వాత పెడతారు. అప్పుడు కానీ అర్థం కాదు. బీఆర్ఎస్ పంతలోనే అదే అహంకార మాటలు కూడా కాంగ్రెస్ మాట్లాడుతుంది. కిషన్ రెడ్డి అభివృద్ధి ఏం చేశారో నిరూపించేందుకు పొన్నం వేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో సవాల్ స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. టైము డేటు 2 చెప్పండి, వాటి మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అటు పొన్నం సవాల్కు ప్రతి సవాల్ విసిరారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.